అయితే ఇంకొకటి ఏంటంటే యష్మిది ఇదంతా ఓకే కానీ బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్ టైము మన అర్జున్ గారు మాట్లాడుతూ కూడా విష్ణుప్రియ టాపిక్ కూడా తీసుకొచ్చారు. ఆమె చెప్పడం అనేది కూడా అంటే నిఖిల్కి ఫస్ట్ ట్రై చేశాను, తర్వాత పృథ్వీ దగ్గరికి వచ్చాను ఇవన్నీ. అంటే ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా బిగ్ బాస్లో వెళ్తున్నప్పుడు కనెక్షన్స్ ఏర్పడడం ఓకే కానీ అది ఒక ఇంటర్నేషనల్గా కనెక్షన్ పెట్టుకోవడం అనేది అది కరెక్ట్ కాదు అనిపించింది. సో మరి మీకేమైనా అర్థమైందా ఆమె చెప్పింది, ఆమె ట్రై చేసిన విధానం ఏమైనా అర్థమైంది మీకు? యాక్చువల్లీ బేసిక్లీ నాకు వద్దు అంటే నేను అవాయిడ్ చేసేస్తా, మనిషిని మొత్తం ఆవిడ మొహం కూడా చూడ, బేసిక్లీ ఆ క్యారెక్టర్. అలాంటిది జరిగింది కూడా. తర్వాత మన ఫ్రెండ్స్ అయ్యి మాట్లాడడం మొదలు పెట్టింది. తర్వాత తను కూడా ఫ్రెండ్ అయ్యి ఒక గుడ్ ఫ్రెండ్ లాగా నాతో కలవడం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడే తనతో నేను మాట్లాడడం మొదలు పెట్టా. సో ఇంకా తనకి ఏం ఫీలింగ్ ఉంది, ఎవరి మీద ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అది నా పర్సనల్ కాదు కాబట్టి నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను హౌస్లో ఉన్న రోజు వేరే వాళ్ళ గొడవకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అదే అంటున్నా కాదు అంటే ఇప్పుడు మాకు కనిపించిన మీరు అన్నట్టు 24 hours మీరు ఆడినట్లో మాకు వచ్చేది ఒక 1 minute, ఒక 1 hour అంటే ఆల్మోస్ట్ హైలైట్స్ లాగా వస్తుంది. ఆవిడ అది చెప్పింది కానీ బట్ మాకు ఎక్కడా కనిపించలేదు. అంటే నిఖిల్ వెంట లేదు. యాక్చువల్లీ తను చెప్పింది ఏంటంటే మన బిగ్ బాస్ షో కన్నా ముందు ఇలా ఒకటి ఉండే ఆ పర్సన్ మీద, బట్ అది ఇలా అయింది. తర్వాత నాకు ఫ్రెండ్ జోన్కి వచ్చేసాం, మనం ఫ్రెండ్ కన్నా ఇంకేం అది చెప్పారు. అదే చెప్తున్నాం కదా, అది బిఫోర్ ట్రైలర్ కి సినిమాకి చాలా అదే బిఫోర్ బిగ్ బాస్ జరిగిన ఇన్సిడెంట్. అది బిఫోర్ బిగ్ బాస్ లో ఇలా అయ్యింది. మనం ఒక షో చేసాం కేబీ, అక్కడ మనం అనుకుంది. బట్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత తన మధ్యలో నన్ను హేట్ చేయడం మొదలు పెట్టింది. ఎవరు? విష్ణు. అయ్యా వచ్చి మాట చెప్పింది, అంటే నువ్వు నాకు నచ్చట్లేదు, ఈరోజు చాలా హేట్ చేస్తున్నావు, నాకు నెగిటివ్ అనిపిస్తున్నావు నువ్వు అని అంటూ. ఎందుకు అంటే స్టార్టింగ్ ఇష్యూస్ అవన్నీ అయ్యేసరికి స్టార్టింగ్ ఒక 2 weeks నేను ఫుల్ ఇంకా పట్టించుకునేవాడిని కాదు, అలా ఉండేవాడిని కదా. సో దెన్ వెన్ ఐ స్టార్ట్ నోయింగ్ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ హర్ట్, నాకు అది తీసుకోలేకపోయావు ఎమోషనల్లీ. అయితే మీరు ఫస్ట్ డే లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మందికి అనిపించింది ఏంటంటే మణికంఠ చెప్పిన మాట అంటే ప్రతిదాన్ని ఓన్ చేసుకో అంటే అప్పుడు ఇంకా చీఫ్ లైవ్ రాలేదు కదా, ఒక లీడర్షిప్ తీసుకోవాలని అనిపిస్తుంది అనేది మాకు అనిపించింది. అతను అన్నాడు, అతను వేరే విధంగా అన్నాడు. మాకు అనిపించింది ఏంటంటే ఓన్ చేసుకుని అందరినీ లీడర్షిప్ తీసుకోవాలని అనిపించిన ఇదనేది అది మీకు ఎలా న్యాచురల్ క్వాలిటీయా లేకపోతే ఎలా? అంటే 10 మంది ఉన్నప్పుడు మనం లోపుకి వెళ్ళంగానే బిగ్ బాస్ ఏం చెప్పారంటే అది ఒక్కొక్కరికి ఒక్కటి ఉన్నప్పుడు నో రేషన్ అని వచ్చింది. నో రేషన్ అంటే కొంతమంది చెప్పారు ఆల్రెడీ ఫుడ్ ఉంది కదా, నో రేషన్ అంటే ఈ ఫుడ్ కొన్ని డేస్కి ఉంటుంది, తర్వాత లాక్కి వెళ్తారు, దానికి మనకు కావాల్సిన ప్రిపరేషన్ మనం చేసుకుందాం. అది నాది, నాకు అనిపించింది. అందరినీ దగ్గర తీసుకుంటే నేను గెలుస్తా, గేమ్ వైజ్ లేదు. ఇప్పుడు గేమ్ వైజ్ న్యాచురల్ క్వాలిటీ నేను కలుస్తా, అందరితో కలవడం, లీడ్ చేయడం. నాకు చెప్తున్నాను కదా, ఇంకా ఒక అరగంట నార్మల్ గా ఈ కెమెరా ఆఫ్ చేస్తే ఇక్కడ ఉన్న కెమెరామెన్స్ అందరూ నాతో కలిసి చాయ్ తాగుతారు. సో ఐఎమ్ లైక్ దట్. నాకు అది లేదు. ఇప్పుడు అనుకునే వాళ్ళు 100 మంది అనుకుంటారు. మొదటి రోజే నీ గేమ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పడం జరిగింది. నువ్వు నన్ను సరిగా అరగంట చూడలేదు, నా గేమ్ ఏంటో నీకెలా తెలుస్తుంది అనుకున్నాను నేను. ఓకే, నీకు అనిపించింది అనుకో, ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. 22 మంది 22 రకాల మైండ్ సెట్స్, 22 మంది కోసం రాలేదు. నేను నాకు ఎంతవరకు అవుతుందో నేను ఆడతాను, నీకు ఎలా కావాలో నువ్వు తీసుకో, నాకు సంబంధం లేదు. ఇండిపెండెంట్ కంట్రీ మంది, ఎలా కావాలో మాట్లాడు, అలా ఉండొచ్చు. నీ వాకు నీ హక్కు, మాట్లాడుకో, నాకేం పట్టింపు లేదు. నాకు అనిపిస్తే చెప్తా, లేదంటే సైలెంట్గా ఉంటా. నాకు చాలాసేపు నాకు మాట్లాడాల్సిన అవసరం లేదని కూర్చున్నా. మళ్ళీ మాట్లాడాను కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు అన్నింటికి నువ్వే మాట్లాడుతావు అన్నారు, నామినేట్ చేశారు. నా పాడికి నేను ఎవరిని కేర్ చేయకుండా కూర్చున్నా, ఎవరి గొడవ పెట్టుకుని నాకు సంబంధం లేదు. నువ్వు గొడవ పడుతుంటే నువ్వు మాట్లాడలేదని నామినేట్ చేశారు. ఆ ప్లేస్ నువ్వు కూర్చుంటే నించోలేదని నామినేట్ చేస్తారు, నించుంటే నువ్వు ఎందుకు కూర్చోలేదని నామినేట్ చేస్తారు. సో నేను అవన్నీ కేరే చెయ్యాలి. నేను చాలా సరి కూడా నువ్వు అందుకే మనం ఆడుకోవాలి, మిగిలిన ఆడియన్స్ వదిలేయాలి, అంతే సింపుల్. నాకు అనిపించింది చేయాలి, వదిలేయాలి. ఇక్కడి నుంచి చేయాలి, ఇక్కడి నుంచి ఆడితే ఆట అవుతుంది, ఇక్కడి నుంచి ఆడితే నీకు ఏమనిపిస్తుందో అదే అయిపోయింది.